నువ్వు నీ పేరెంట్స్ ని జాగ్రత్తగా చూసుకోకపోయినావు అనుకో, నీ పాకెట్లు ఖాళీ అయిపోతాయి. జాగ్రత్త. మనం చూస్తూనే ఉంటాం రైల్వే ప్లాట్ఫామ్స్ మీద, మెట్రోస్ దగ్గర, ట్రాఫిక్ సిగ్నల్స్ అండ్ రోడ్స్ మీద చాలా మంది ఓల్డ్ పీపుల్ అడుక్కుంటానే ఉంటారు. వీళ్ళలో చాలా మంది పేరెంట్స్ ని వాళ్ళ పిల్లలు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదని రోడ్ల మీద వదిలేస్తూ ఉంటారు. ఇది చాలా కన్సర్నింగ్ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుని 2007 లో సెంట్రల్ లో ఒక బిల్ ని పాస్ చేసిండ్రు. అదే మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ అనే బిల్ ఉంది. దాని వల్ల ఏం లాభం లేకుండా పోయింది, ఎందుకంటే ఎవరు అంత సీరియస్ గా తీసుకోలేదు దాన్ని. ఇలాంటి ప్రాబ్లం ని మొత్తానికే క్లీన్ చేసి పెట్టాలని మన తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక కొత్త బిల్ ని పాస్ చేసింది. అదే రెస్పాన్సిబిలిటీ అండ్ పేరెంట్ కేర్ మానిటరింగ్ 2026. ఇది ఏం చేస్తుందంటే, ఎవరైతే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మెయింటెనెన్స్ యొక్క లీగల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోరో గవర్నమెంట్ వాళ్ళ మీద ఒక శాలరీ లింక్డ్ పెనాల్టీని వేస్తుంది. అదేంటంటే, నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా కానీ నీ శాలరీ అకౌంట్ నుండి 15% ఆఫ్ యువర్ శాలరీ ఆర్ 10,000 రూపీస్ డైరెక్ట్ గా నీ పేరెంట్స్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇది చాలా మంచి విషయం అనే చెప్పాలా. ఎవరైతే పిల్లలు తమ పేరెంట్స్ ని ఒక బర్డెన్ లాగా చూస్తున్నారో వాళ్ళకి ఇది బుద్ధి చెప్పినట్టు అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్ ని నువ్వు కంట్రోల్ చేయలేవు, డైరెక్ట్ గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. ఎవరైనా పిల్లలు తమ ఓల్డ్ ఏజ్ లో ఉన్న పేరెంట్స్ ని రోడ్ల మీద వదిలేస్తే ఆ పేరెంట్స్ కోర్టుల చుట్టూ కంప్లైంట్ రేజ్ చేస్తూ తిరగకుండా ఒక సీనియర్ సిటిజన్ కమిషన్ ని మన తెలంగాణ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. నీ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేని పిల్లల మీద డైరెక్ట్ గా కంప్లైంట్స్ రేజ్ చేయొచ్చు అండ్ మిగతా అంత పని గవర్నమెంటే చూసుకుంటది. ఈ ప్రాసెస్ కొంతమంది మనోభావాల్ని దెబ్బతీసినా గానీ నాకు పర్సనల్ గా ఇది చాలా నచ్చింది. కానీ నాకు డౌట్ ఉంది, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే డైరెక్ట్ శాలరీ నుంచి డిడక్ట్ చేస్తారు. అదే బిజినెస్ లు చేసుకునే వాళ్ళదైతే క్యాష్ లో ఇన్కమ్ ని జనరేట్ చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంది? ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాం వల్ల.